ఇజ్రాయెల్‌లో మన ఇండియన్ మహారాజు అయిన జమ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్ జడేజా అనే మహారాజుకు సంబంధించి ఒక అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇజ్రాయెల్‌లో మన ఇండియన్ రాజుకు సంబంధించిన విగ్రహం ఎందుకు ఏర్పాటు చేశారు అనే అనుమానం అందరికీ కలుగుతుంది. నిజానికి వరల్డ్ వార్ 2కు ముందు వరకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున యూదులపై ఊచకోత జరిగింది. హిట్లర్ లాంటి వాళ్ళైతే గ్యాస్ ఛాంబర్లను ఉపయోగించి సైతం వాళ్ళను లక్షలాది మందిని చంపేస్తూ వచ్చాడు. అలాంటి సమయంలో ప్రపంచంలో యూదులను కాపాడిన దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశం అనే చెప్పుకోవచ్చు. గుజరాత్లోని నవ్నగర్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న ఈ మహారాజు పెద్ద ఎత్తున యూదులకు అక్కడ ఆశ్రయం కల్పించాడు. వాళ్ళను సగర్వంగా గౌరవించడం మొదలుపెట్టారు. దీంతో వాళ్ళు పెద్ద ఎత్తున మన ఇండియాలో తలదాచుకున్నారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశం ఏర్పాటైన తర్వాత వీళ్ళంతా కూడా తమ సొంత దేశానికి వెళ్ళారు. దీంతో అప్పటి చరిత్రను ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ మర్చిపోలేదు. మన ఇండియాకు తగిన గౌరవం కల్పిస్తూనే ఉంది. మన ఇండియాను ఒక ఉన్నత స్థాయిలో ఆ దేశం ఇప్పటికీ చూస్తూనే ఉంది. సో ఏదైనా సమాజం తన చరిత్రను మర్చిపోతే ఆ సమాజం మొత్తం కొలాప్స్ అవుతుంది అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. సో అలాంటి చరిత్రను మర్చిపోకూడదని ఇప్పటికీ కూడా మన ఇండియన్ రాజులకు సంబంధించిన విగ్రహాలను తన దేశంలో ఏర్పాటు చేసుకుని మన దేశానికి గౌరవం కల్పిస్తూనే ఉంది. మరి ఇలాంటి చరిత్రను మన దేశంలో ఎప్పుడైనా చదువుకున్నామా? ఇదంతా కూడా కాంగ్రెస్ చేసిన దరిద్రం వల్లే మనం ఇలాంటి చరిత్రను ఎక్కడా కూడా చదువుకోవడానికి వీలు లేకుండానే చేశారని స్పష్టంగా చెప్పుకోవచ్చు.